హరే కృష్ణ. మీరందరూ చూస్తున్నారు గోపాల్ ఈ స్కూల్ ఛానల్ ప్రొద్దుటూరు ఇస్కాన్ టెంపుల్. ప్రొద్దుటూరు ఇస్కాన్ భక్తుల జీవిత అనుభవాలు మీరు ఇందులో చూడొచ్చు. హరే కృష్ణ. మొట్టమొదటగా మనం ప్రొద్దుటూరు ఇస్కాన్లో ఎన్నో ఏళ్ళ నుంచి డివోటీగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శుద్ధ భక్తుల యొక్క అనుభవం తెలుసుకున్నాము. వారు గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇవన్నీ వాళ్ళ యొక్క అనుభవం వాళ్ళ నోటి ద్వారానే తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీ గురించి మీ పేరేం పేరు, మీరు ఏం చేస్తున్నారు ప్రజెంటు? నా పేరు కొమ్మద్ది వెంకటకృష్ణ ప్రసాద్. నేను ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తున్నాను. సో మొదటగా మీకు ఇస్కాన్ ఎలా పరిచయం అయింది ప్రభుజీ? నాకు 2014లో నేను గోపవరంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసేటప్పుడు మన ఇస్కాన్ భక్తులు గోపురం గ్రామ పంచాయతీకి టెంపుల్ నిర్మాణం కోసం స్థలం కోసం వచ్చారు. అప్పుడు వంకదార శ్రీనివాసులు అను వ్యక్తి మన ప్రభుపాద మధురేష్ ప్రభు, రఘువంశ్ ప్రభువును పిలుచుకొని గోపురం పంచాయతీకి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రభువులు ఇస్కాన్కు రండి, బాగుంటుంది అని చెప్పారు. ఆ రోజు నుంచి ఇస్కాన్కు వెళ్ళడం జరిగింది. అప్పుడు వైఎంఆర్ కాలనీలో ఇస్కాన్ ఒక చిన్న గదిలో నిర్వహించడం జరిగింది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు మధురేష్ ప్రభు పూలు గుర్తుండేవారు. రఘువంశ్ ప్రభు ఏదో సంబంధించిన భక్తికి సంబంధించిన వ్యవహారాలు చూస్తుండేవారు. అప్పుడే నాకు మధురేష్ ప్రభు ఒక ప్రసాదం ఇచ్చారు. అప్పటి నుంచి నేను కంటిన్యూగా ఈ ఇస్కాన్లో ఉన్నాను. మీరు ఇస్కాన్లో ఏ సేవలు చేస్తున్నారు? దానికి మీ ఆదర్శం ఎవరు? ప్రస్తుతం నేను ఇస్కాన్లో ప్రచారం అనేది ఒక భాగం. ప్రచారం ఎందుకు చేయాలంటే ఈ భూమిపైన అన్ని విషయాలు ఉన్నాయి, కానీ కృష్ణ చైతన్యం అనేది లోపించడం వలన ఎక్కడ చూసినా ఘోరాలు, అపరాధాలు, విలువ కట్టలేని అన్నీ జరుగుతున్నాయి. వాటిని చూసిన తర్వాత చెల్లించి శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ సూచనతో భక్తి నాకు తోచిన విధంగా ఏదో చిన్నగా ప్రజలకు కొంచెం కృష్ణ భక్తిని ఇవ్వాలనే ఆలోచన ద్వారా శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ సూచనతో, స్ఫూర్తితో ఇక్కడ కృష్ణ చైతన్యంలో కొంచెం సేవ చేస్తుంది. కృష్ణ ప్రభు అంటే మీరు చేసే ఆ సేవ తెలుసుకోవచ్చు ప్రభు? అంటే ఎలా తెలుసుకోవచ్చు? నిరభ్యంతరంగా. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలు అన్నీ కూడా బయలుపడాలి. భౌతికమైన విషయాలే దాపరికం ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక విషయాలు ఎంత మనము విస్తృతంగా చర్చ జరిపితే అంత ఈ జీవాత్మలకు మేలు జరుగుతుంది. అదే ఆ సేవ ప్రభు, ఇది ప్రచారం సేవనా లేదంటే ఇంకా ఏమైనా? నేను ఇప్పుడు వృత్తిరీత్యా వేరే జిల్లాకు బదిలీ కావడం జరిగింది. అక్కడ కూడా ఈ శుద్ధ భక్తుల యొక్క ఆశీర్వాదాలతో వేరే జిల్లాకి వెళ్ళినప్పటికీ నాకు అక్కడ కూడా ఇస్కాన్ షెల్టర్ అనేది నాకు దొరికింది. అక్కడ కూడా నేను ఉడతాబట్టిగా అక్కడ టెంపుల్లో సేవ చేసుకుంటూ అక్కడ ఉండే వృత్తి కూడా ధర్మపరంగా నిర్వర్తిస్తూ అక్కడ వచ్చిన ప్రజలకు వాళ్ళ యొక్క కష్టాలను చూసి వాళ్ళకు కూడా ప్రసాదం ఇవ్వడం, వాళ్ళకు కూడా పుస్తక ప్రసాదం పంచడం, వాళ్ళకు కూడా జపం మాల ఇవ్వడం, వాళ్ళతో కూడా జపం చేపించడం, ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయం 22 మంది, సాయంత్రం 14 మంది వాట్సాప్ కాల్ ద్వారా జపం చేస్తున్నారు. ఇది నా యొక్క
ప్రచారంలో ఒక చిన్న మార్పు. అదేవిధంగా ట్రైన్లో కూడా నేను వెళ్ళేటప్పుడు మన పుస్తకాలు భగవద్గీత, రామాయణం, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆత్మసాక్షాత్కారం ఇలాంటి ఉత్తమ ప్రశ్నలు, ఉత్తమ సమాధానాలు ఇలాంటి పుస్తకాలు కూడా ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఇవి కూడా ఏదో కొంచెం నేను ఎక్కువగా చేయలేకపోయినప్పటికీ నాకున్న సమయంలో ఈ సేవ చేస్తున్నాను. ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. మీ బిఫోర్ ఇస్కాన్, ఆఫ్టర్ ఇస్కాన్ మీ జీవితం ఎలా ఉండేది? ఎస్, ఇస్కాన్కి రాకముందు ఎంతో భౌతికమైన విషయాలలో కొట్టుమిట్టాడుతూ నాది నేను అనే విషయాలపైన ఎక్కువగా ఆలోచన చేయడం ఇలాంటి విషయాలు ఉండేది. ఏదైనా నేను బయటికి ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ మంచిగా ఐరన్ చేసుకొని బాగా చేసుకొని తలకు రంగు వేసుకొని అంత భౌతికమైన ఆకారంతో వెళ్తూ ఉన్నాను. అదంతా కూడా ఇదంతా ఊరికే నిష్ప్రయోజనము. సరళమైన జీవితం, ఉన్నతమైన ఆశయం అనేది మన శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ గారి ఉపన్యాసంలో వినిన తర్వాత అవన్నీ వదిలేసి ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ కృష్ణ చైతన్యం ఎలా అందించాలి, మనం ఎలా ఉంటే, ఎలా మన ప్రవర్తన ఉంటే ప్రజలు కృష్ణ చైతన్యానికి ఆకర్షణ అవుతారనే ముఖ్యమైన శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ యొక్క ఉపన్యాసాల వలన, లెక్చరర్స్ వలన ఈ విధంగా నేను ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు భౌతికంగా మనము కుర్తా, ధోతి ఇదే విధంగా మనం కొనసాగిస్తున్నాము. కొంతమంది నన్ను అడిగేవారు, మీరు ఇట్లే ఆఫీస్కి వెళ్తే మీకేమన్నా అభ్యంతరం చెప్తారా అని అడిగేవారు. కానీ అలాంటిది ఏం లేదు, ఇంతవరకు అలాంటి అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం. మన సనాతన ధర్మం, మన ఈ డ్రెస్సింగ్ అయితేనేమి, ఈ నామధారణ అయితేనేమి, ఇదంతా మన శిఖ అయితేనేమి, ఇదంతా కూడా మన సనాతన ధర్మం. మన చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టిన ఉన్నతమైన ధర్మం. ఆ ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తించాలి అనే ఉద్దేశంతో నేను ఎక్కడ వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ నా డ్రెస్ కోడ్ మాత్రం ఇలాగే ఉంటుంది. ఏవైనా మీ జీవితంలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అడుగుతున్నాము ఏంటంటే, మీకు ఏమైనా అనుభవం ఈ ఇస్కాన్లో నేను ఉండడం వల్ల సేఫ్ అయిపోయాను, లేదంటే నా పరిస్థితి కూడా ఇలా అయ్యేదేమో అన్నటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? ఓకేనా, దివ్యమైన అనుభవం. ఎందుకంటే భౌతికమైన విషయాలలో ఉంటే మనం ఎప్పుడో ఏదొక విధంగా మనము అయిపోయే వాళ్ళము. ఎన్నో నష్టాలు జరిగేటి. ఒక్కటి ఏదైనా అది ఇప్పుడు ఉదాహరణకు ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నామో అప్పుడు మనకు గురు కృష్ణ వైష్ణవులు మనం అడుగడుగున కాపాడుతున్నారనేది ఒక నిదర్శనం. నేను జీవి సత్రం నుండి పొద్దుటూరికి వచ్చేటప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు నా కుడి కన్నుకు బాగా గాయమై రక్తం కారుతూ ఉండేది. అప్పుడు అక్కడ ఉండే ప్రజలంతా చూసి, అయ్యో ఈయన ఇస్కాన్ భక్తుడే, ఇస్కాన్లో ఉంటాడు కదా, ఈయన ప్రొద్దుటూరు వాసే, ఈయనకు మనం వెంటనే వైద్యం అందించాలి, 108కు పిలవండి అని చాలామంది అడుగుతుండేవారు. వద్దులేండి, అంత అపాయం ఏం లేదు, నా దగ్గర 108 జపమాల ఉండాది. ఈ 108 జపమాల ద్వారానే ఇలాంటి చిన్న చిన్న ఏదో కృష్ణుడు తప్పకుండా అక్కడ మరణం సంభవించేది. ఎందుకంటే మా సర్పంచ్ తీసుకుపోయి ఆ డాక్టర్కి కొట్టేశాడు.
ఆయన కొంచెం తక్కువ ఉన్నాడు కాబట్టి ఆయనకేం లేదు. నేను కొంచెం ఎత్తుకున్నా కాబట్టి నాకు ఆ ట్రాక్టర్ది అది కొండి తీసుకొచ్చి నాకు కుడి కన్నుకు జరగడం. అప్పుడు వెంటనే తెలుసుకొని మా పంచాయతీ సిబ్బంది రంగం సింహ దగ్గర డాక్టర్ దగ్గర సర్జరీ చేయించడం, కుట్లు వేయించడం అక్కడ జరుగుతుంటే అక్కడ ఉండే ప్రజలు మా సర్పంచ్ కొడుకు అయితే ఏడుస్తున్నాడు. అయ్యో మా నాయనకు జరిగిందే బాగుండు, నీకు జరిగింది అయ్యో అని. అలా పాపం ఎందుకో వాళ్ళకు అంత ప్రేమ, అంత భక్తి అట్లా లభించింది. అదంతా మన గురు కృష్ణ వైష్ణవుల యొక్క కృప మాత్రమే అలా జరిగింది. ఇన్ ది సేమ్ టైం 2000 సంవత్సరంలో కరోనా వచ్చింది, అందరికి వచ్చింది. నాకు కూడా కరోనా వచ్చింది. వస్తానే అక్కడ టెస్ట్ చేసినారు. మీరు క్వారంటైన్కి వెళ్ళాలి అని ఒక డ్రెస్ ఇచ్చారు, రోబోట్ మాదిరి. అక్కడ మన భక్తులు గవర్నమెంట్ పెద్ద ఆసుపత్రికి వచ్చినారు. అది నన్ను ఎట్లా చూసినాడో మన నరహరి ప్రభు గుర్తించి టెంపుల్లో చెప్పారు. అప్పుడు వెంటనే రఘువంశ ప్రభు ఫోన్ చేసి, మీకేం ఇబ్బంది లేదు, చెన్నూరు దగ్గర నుంచి మీకు కొండపేట నుండి అన్ని విధాల ప్రసాదాలు వస్తాయి అని ప్రభు ఫోన్ చేశాడు. భక్తుల యొక్క ఆశీస్సులతో, భక్తుల యొక్క ప్రేమమయమైన ఆశీర్వాదంతో కొండపేట నుండి ప్రతిరోజు కషాయము చైతన్య సింహ ప్రభు డైలీ ఉదయం సాయంత్రం కషాయము ప్రసాదం తెచ్చిచ్చేవారు. మన ప్రభు కొండపేట ప్రభు కూడా ప్రతిరోజు వచ్చి చేస్తుండేవారు. మీకు ఏం కావాలో మాకు చెప్పండి, లేకపోతే మాకు రఘువంశ ప్రభు నుండి మాకు మళ్ళీ హెచ్చరిక మాదిరి మాకు ఫోన్లు వస్తాయి, మీకు ఏం కావాలనే కానీ మేమే మీకు అందిస్తాము అని ఆ విధంగా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోలేదు. మన రమాపతి ప్రభు ఆయుర్వేద డాక్టర్ నుంచి కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి అక్కడ ఒక వ్యక్తి ద్వారా ఇవ్వడం, ఆ ట్యాబ్లెట్స్ మాత్రమే వాడడం. అదే మళ్ళా మరుసటి రోజు సాయంత్రానికే ఒక టెస్ట్ చేయడం, మీరు వెళ్ళిపోవచ్చు ఇళ్ళకు, మీరు ఇళ్ళలో కొద్ది రోజులు ఉంటే 2 రోజులు రెస్ట్ తీసుకుంటే మీకు అయిపోతుంది అని చెప్పడం. నా పక్కనే కృష్ణమూర్తి అనే ఒక వస్త్ర వ్యాపారి కూడా జరగడం. ఆయన నిరంతరము ఆందోళన, చింత జరుగుతుంటే నువ్వు ఏం భయపడవద్దు, ఈ హరే కృష్ణ మంత్రమే చెప్పండి నిరంతరము అని చెప్పడం వలన ఆయనకు ప్రతిరోజు నిద్ర వచ్చేది కాదు. ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మంత్రం మనం చెప్పినామో, ఆయనతో జపించినామో ఆయన కూడా సంతోషంగా ఉండడం జరిగింది. ప్రభు మనం ఎప్పుడు వెళుతాము, మనము ఈ క్వారంటైన్ నుంచి, ఈ కష్టాల నుంచి అంటే వెళ్ళడానికి మనమెవరం, పంపించడానికి వాళ్ళెవరు, అంత కృష్ణ భగవానుడు మాత్రమే చూస్తాడు అనేది నేను చెప్పడం. అది ఇప్పటికి కూడా మన వాళ్ళు ఎవరు వెళ్ళినా కానీ ఇప్పుడు కూడా ఆ వాక్యం ఆయన నోటి ద్వారా అందరికీ చెప్తారు. ఈ విధంగా కృష్ణ భక్తి ఇస్కాన్లోకి వచ్చే అంతులేని ఆనందం ఉంటుంది. ఇది తెలియని పౌరులు రకరకాలుగా ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనలకు వాళ్ళ యొక్క ప్రశ్నలకన్నీ కూడా మనము ఈ విధంగా అనుభవపూర్వకంగా, భక్తుల యొక్క అనుభవపూర్వకంగా ఈ అనుభవాలను ఎప్పుడైతే మనం పబ్లిసిటీ ప్రజల్లోకి ఎప్పుడైతే తీసుకుపోయిన వెంటనే వాళ్ళు కూడా ఓహో ఇస్కాన్లోకి వెళితే ఈ విధంగా మనకు ఆనందం దొరుకుతుంది, ఈ భౌతికమైన ఆనందము తుచ్చమైనది అనేది ఎప్పుడైతే ప్రజలు గ్రహిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మనకు భక్తులు సంఖ్య పెరగడం, భగవంతుని యొక్క ప్రచారం, కృష్ణ చైతన్య ప్రచారం జరగడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. మళ్ళీ తర్వాత 2023లో మార్చి 17వ తేదీన
ఒక ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి తిరిగి చిత్తూరుకి వెళ్ళేటప్పుడు మా సెక్రటరీ నేను వెళ్ళేటప్పుడు ఒక వాహనం వచ్చి మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయింది. మేము హైవేలో పడిపోయినాం. వెనకనే పీలేరు చిత్తూరు బస్సు వస్తుంది, ఆర్టీసీ బస్సు. సడన్గా బ్రేక్ వేసుకొని పక్కకు తిప్పుకొని వెళ్ళాడు. అక్కడ ఎవరు కృష్ణ భక్తులు మాత్రమే మమ్మల్ని రక్షించినారనేది ప్రతి ఒక్కరికి అక్కడ తెలిసింది. తర్వాత మేము వెంటనే ఒక ప్రైవేట్ కారు, మా సెక్రటరీ వాళ్ళ ఫ్రెండ్ కారుతో మేము వెంటనే తిరుపతికి వెళ్ళడం. తిరుపతిలో ఉండే డాక్టర్లు నీకు చెయ్యి ఇరిగింది, వెంటనే ఆపరేషన్ చేయాలి, దానికి సంబంధించినవన్నీ సమకూర్చుకో, నీకు 2 లక్షలు అవుతుంది, మేము 1 లక్షకే చేస్తాము అని చెప్పడం. ఇవన్నీ జరిగిన తర్వాత నేను ఎట్లా తెలిసిందంటే అదే క్షణానికి నారాయణ ప్రభు ఫోన్ చేశాడు. సాక్షాత్ నారాయణ ప్రభు. ఎక్కడ ఉన్నావు ప్రభు అంటే హాస్పిటల్లో. ఏమి ఎట్టంటే ఇట్లా వస్తుంది. సరేగా మా వాళ్ళకు తెలిసింది ఆపరేషన్ అంటే ఎక్కడైనా ఆపరేషన్ కదా, పొద్దుటూరుకి రండి, మీరు పొద్దుటూరులో కూడా డాక్టర్లు ఉన్నారు కదా, ఇక్కడ చేపిస్తామనడం. పొద్దుటూరుకి రావడం. ఈయన నీకు అనెస్థీసియా వేసినా కానీ నీకు మలుగవచ్చు ఉంటుంది, నీ యొక్క బాధను నేను తట్టుకోలేను, నీకు నేను ఆపరేషన్ చేయలేను అని చెప్పాడు. అప్పుడే రఘువంశ ప్రభు, మధురేష్ ప్రభు వచ్చి మాట్లాడడం. రఘువంశ ప్రభు మనకు భక్తులు కడపలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం రండి అని పిలుచుకొని పోవడం. డాక్టర్ సువర్ణ మాతాజీ వాళ్ళ హస్బెండ్ చూసి, కట్టుతో అయితే ఇట్లయితుంది, ఆపరేషన్ అయితే ఇట్లయితుంది, మీరు ఏది కావాలంటారంటే మాకు ఆపరేషన్ ఏం అవసరం లేదు, మాకు కట్టేసాలని చెప్పడం. ఆ విధంగా 2 కట్లకు ఆయన ఏం చెప్పాడు, నేను 100% ఇవ్వలేను, చేయి పైకెత్తేటట్టు, కేవలం 50-60% మాత్రమే అని చెప్పాడు. కానీ కృష్ణ భక్తుల దయ వలన, అక్కడుండే భక్తుల దయ వలన 100% ఎత్తేటుగా, ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క కీర్తన చేసినప్పుడు మనం చేతులెత్తి నృత్యం చేయాలి కదా, అందుకు భగవంతుడు 100% ఎత్తేటుగా ఇచ్చాడు. మేడం మళ్ళీ సువర్ణ మేడం అడిగేది, ఏం ప్రభుజీ ఎట్టేటుంది చేయండి బాగుంది మేడం అని. ఒక్క సింగిల్ పైసా కూడా అక్కడ ఖర్చు కాలేదు. మరి బావాలి అంటే వాళ్ళు కూడా ఇస్కాన్ భక్తులైనప్పుడు, వాళ్ళు కూడా ఇస్కాన్ భక్తులే. ఒక ట్యాబ్లెట్స్ కూడా వాళ్ళు డబ్బులు తీసుకోలేదు, ఎక్స్రేకి తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. ఇది కృష్ణ చైతన్యంలో ఉండే యొక్క ఆత్మీయ మాధుర్యం. అది ఈ యొక్క అనుభవాన్ని నేను ఏదో పబ్లిసిటీ కోసం చెప్పడం లేదు, ఉన్న విషయాన్ని 10 మందికి పంచడం ద్వారా ఇది ప్రజలకందరికీ కూడా కృష్ణ భక్తులకు తెలియాలి ముఖ్యంగా. ఎందుకంటే ఆరంభ భక్తులు కొంచెం ఆందోళనలో ఉంటారు, అటు ఒక కాలు ఇటు ఒక కాలు. ఇలాంటి విషయాలు మనం ఎప్పుడైతే వాళ్ళ హృదయంలోకి ఎక్కించినారంటే వాళ్ళు స్థిరంగా కృష్ణ చైతన్యంలోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము భక్తుల సంఖ్య పెరగడం వలన ఇంటింటికి, గ్రామానికి, పట్టణానికి చైతన్య మహాప్రభు యొక్క హరినామాన్ని పంచేటందుకు ఆయన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మనం చేయడానికి ఆస్కారం ఉంటుందని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ప్రజెంట్ ఉండే సొసైటీ మీరు చూస్తున్నారు, ఒక పంచాయత్ సెక్రటరీలా చూశారు, అంతకుముందు చిన్న పోస్టుల్లో ఉండి చూశారు. ఉండే కరప్షన్కి కానీ అసలు ఇప్పుడుండే ఈ సొసైటీకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అసలు ఎందుకు అలా ఉంది? ఏ విధమైన కారణంతో అలా ఉంది? అది ఏం చేస్తే ఇప్పుడు మీరు పొందే ఈ ఆనందం వాళ్ళు కూడా పొందుతారు? ఎస్, ఎందుకంటే
ఈ భౌతిక ప్రపంచము అడుగడుగున అభద్రతా భావంతో ఉంది, అడుగడుగున ఆందోళనతో ఉంది, అడుగడుగున ఎలా మనము డబ్బును సంపాదించాలి, ఎలా డబ్బు సంపాదించిన తర్వాత భౌతిక భోగంలో ఎలా ఉంటే మనం అనేది ఉండాలి. అదంతా కరెక్ట్ కాదు, అదంతా సింపుల్గా నీటి మీద బుగ్గలాగా అయిపోతుంది. అది కాదు ముఖ్యమైనది. మనము స్పిరిచువల్ నాలెడ్జ్ సంపాదించి ఎప్పుడైతే భౌతికమైన నువ్వు సంపద కోసం వెంపలాడుతున్నావో అది నశించిపోయేది. ఏదైతే మీరు ఆధ్యాత్మికమైన సంపదను ఎప్పుడైతే సమకూర్చుకుంటారో అది ఎవరు కూడా దాన్ని దొంగలించలేరు. అది ఎప్పటికి కూడా నశించదు. మార్చి 1వ తేదీన ఆదివారం అనుకుంటా, బహుశా నేను చిత్తూరు నుండి పొద్దుటూరుకు ఎందుకు వచ్చానంటే ఇక్కడ శుద్ధ భక్తుల సాంగత్యంలో కొంచెం బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో వస్తాను. వచ్చినప్పుడు చిత్తూరు కలెక్టరేట్ నుండి మా ఎంపీడీఓకి ఒక కాల్ వచ్చిందంట. మీ డిప్యూటీ ఎంపీడీఓ ఎవరు, ఏం పని, ఎట్లా, ఏం పరిస్థితి, ఏం చేస్తారు, అట్లా ఇట్లా అన్నారంట. నా నంబర్ ఇచ్చారు. నా నంబర్ ఇచ్చినాక నేను యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ డైరెక్టర్ను మాట్లాడుతున్నాను. నీ కింద ఇంతమంది పంచాయతీ కార్యదర్శులు అవినీతికి పాల్పడుతున్నారే, నువ్వు చూస్తా ఎందుకు ఉండవు, దాంట్లో నీకు కూడా భాగం ఉందా అని నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తానే అలాంటిది ఏం జరగదు, అలాంటిది లేదు, నేను ఇప్పుడే రేపే అన్ని పేపర్లకు వస్తుంది, ఇప్పుడే నిన్ను పొద్దుటూరుకి వచ్చి మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పి రెడీ మీరు ఎక్కడ ఉన్నారన్నాడు. నేను ఇస్కాన్ గుళ్ళో రాదు, కొంచెం బయటికి రాండి అన్నారు. లేదు ఇప్పుడు మంగళహారతి జరుగుతుంది, మళ్ళీ మంగళహారతి అయిపోయిన తర్వాత నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను మాత్రం మంగళహారతిలో ఉండాలని చెప్పాను. కొద్ది సేపటి తర్వాత కృష్ణప్రసాద్, మీరు ఎంతో గౌరవమైన వాళ్ళు, ఎంతో మీ బిడ్డలకు వివాహం కావాలి, మీ కొడుకు చదువుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు దీంట్లో ఇబ్బంది పడతావు, ఏదో నిన్నొక్కడిని మేము బయట వేస్తాము, మిగతా వాళ్ళందరినీ లోపలికి పంపిస్తాము, ఏదైనా ఉంటే మాట్లాడాను. సరే నువ్వే చెప్పు అన్నాడు. అంటే 2 లక్షలు కావాలి అన్నాడు. నేను 2 లక్షలు అయితే ఇచ్చుకోలేను, ఒక 50,000 అయితే ఏదో విధంగా అప్పు చేసి ఇస్తాను, నా దగ్గర కూడా లేదు అని చెప్పాను. అయితే ఫోన్పే నంబర్ ఇస్తానన్నా. ఫోన్పే నంబర్ ఇచ్చినాడు. నేను ప్రొలాంగ్ చేస్తుంటే ఫోన్ కొట్టి వాళ్ళే అలసిపోయి మళ్ళీ తర్వాత అది ఫేక్. కొంతమంది అప్పుడు ఇస్తున్నారు కదా, ఈ నంబర్ వచ్చే ఇలాంటి వాళ్ళు వచ్చారు, సైబర్ నేరగాళ్ళు. ఆ సైబర్ నేరగాళ్ళు కూడా మనకు తటస్థపడినారు. అది కూడా కొద్దిపాటి అనుభవం. భవిష్యత్తులో మీరు భక్తిలో ఇంకా ఏమేమి చేయాలని మీ ప్రణాళిక? ఒక లైన్లో. భక్తిలో ప్రతి ఒక్కరిని నేను ముందు స్థిరంగా ఉండి ఈయనేదో హ్యాపీగా ఉన్నట్టుండా అని అనుకుంటుంటారు. కానీ ఇట్లా బంధువుల ద్వారా కానీ ఇట్లు అఫిషియల్గా కానీ ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, రకరకాల ఆటుపోట్లు. ఎందుకంటే ఇస్కాన్లోకి వెళ్ళి ఉద్యోగం 32 సంవత్సరాల ఉద్యోగం అయినప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఊరి బయట సెంటు స్థలం లేదు, ఊళ్ళో 1/2 సెంటు ఇల్లు లేదు. నువ్వెట్లా బతుకుతావు అనేది ఒక దిక్కు క్వశ్చన్ బంధువుల ద్వారా, ఒక దిక్కు అఫిషియల్ ద్వారా. నువ్వు ఏం ఉద్యోగం చేస్తావు, ఎవరికి చూసినా ప్రసాదం ఇస్తావు, ఎవరికి చూసినా పుస్తకం ఇస్తావు, ఎవరికి చూసినా హరే కృష్ణ చెప్తావు, ఎక్కడికి ఆఫీసునంతా నువ్వు దేవాలయంగా మారుస్తున్నావే.
ఇప్పుడు ఆడ చిత్తూరు ఆఫీస్లో కూడా మీరు ఓపెన్ చేశారా? మొత్తం అంతా పటాలు పెట్టి కృష్ణుడి అవి ఎప్పటికి ఉంటాయి కదా మనకి, అంటే ఎప్పటికి ఉంటాయి. మనం చూడొచ్చు, భక్తులు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ భక్తిని మాత్రం, ప్రచారాన్ని మాత్రం ఆపరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అది మనం గమనించాలి. హరే కృష్ణ. ఆఫీసులోనే ఒక కొత్త స్టీల్ పాత్ర మా సెక్రటరీ కొనుక్కరావడం, అక్కడ భౌతికమైన వ్యక్తులు ఒక స్టవ్ సిలిండర్ పెట్టుకునేది వాళ్ళు టీ కాంచుకోవడానికి. అది మనము ఇక్కడ ప్రసాదం కొంచెం ఒక పిరిగడు బియ్యం నానబెట్టుకొని వండుకోవడము, బయటికి పోయి పెరుగు ప్యాకెట్ తీసుకోవడము, అదే భగవంతునికి నైవేద్యం పెట్టుకోవడం, తినడం. ఎందుకంటే మనం కృష్ణ ప్రసాదం తప్ప వేరే తీసుకోకూడదు. ఎందుకంటే దానిపైన మనకు ఆసక్తి ఉండదు. మనకు అట్లా మనస్సు ఎట్టి పరిస్థితుల్లో విఫలం చెందదు. ఎన్ని కష్టాలు ఉన్నా, కలిపురుషు ద్వారా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మన కృష్ణ చైతన్యం, మన ప్రభుపాద ఏం చెప్తున్నాడు, ఈ మార్గంలో ఉండండి, కలిపురుషుని నేను మోతిపైన తంతనని మనకు లెక్చరర్స్లో మన శ్రీమాన్ మధురేష్ ప్రభు చెప్తున్నాడు. అదే ఉద్దేశంతో మనము చేస్తున్నాం. చేసిన తర్వాత ఒకరోజు సాదరి ప్రభు ఫోన్ చేశారు. ఎక్కడ ఉన్నామంటే ఆఫీసులో అన్నం వండుకుంటాను. అవునా, ఎందుకు, ఎట్లట్లా విషయం అంతా చెప్పాను. అది మధురేష్ ప్రభుకు చెప్పాడు. వస్తానే మధురేష్ ప్రభు అడిగాడు, ఏమి ఎట్ట ప్రభు అంటే, అట్లయితే మీరు వైకుంఠ ప్రభుని అడగండి, అగ్గి వెలిగించని ఒక ఆహార పదార్థం గురించి చెప్తాడు. ఆ విధంగా మీరు కొద్ది రోజులు తపస్సు చేసినట్టు చేయండి, తర్వాత ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి అని ప్రభు చెప్పడం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇట్లా రకరకాలుగా సమస్యలు అయితే భౌతిక ప్రపంచంలో లెక్క పెట్టలేని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిని కూడా పటాపంచలు చేసి కృష్ణ భక్తిలో స్థిరంగా మనం ఉండి, మనం ఎప్పుడైతే ఉంటామో మనల్ని చూసి ఇతరులు కూడా కొంచెము ఇన్స్పైర్ అయ్యి భక్తి చేసేటందుకు అవకాశం ఉంటుంది. మన చైతన్యము భక్తి ప్రచారం చేయాలని నీకు దృఢమైన సంకల్పం ఎప్పుడు ఉంటుందో, కృష్ణ భక్తులు నీ దగ్గరికే వాళ్ళని పంపిస్తారు అనేది ఒక ఉదాహరణ. ఎప్పుడైతే మనము ట్రైన్లో పుస్తకాలు ప్రచారంలో వెళ్ళవో, ఆ రోజు ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి పుస్తకం తీసుకున్న రోజులు చాలా ఉన్నాయి. చిత్తూరులో గంగ జాతర అనేది చాలా చాలా ఫేమస్గా జరుగుతుంది. అక్కడ ఉండే తమిళ్ కల్చర్ అంతా అక్కడ చేస్తారు. అది జరుగుతుంది. బస్సులన్నీ ట్రాఫిక్ అయినాయి. ఒకే ఒక శిశువు, నేను బస్సులో విండోస్ దగ్గర చూస్తుంటే వాళ్ళకి చెప్తున్నాడు, స్వామి 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 అని. అంటే ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఎవరి హృదయం అయితే నిర్మలంగా ఉంటుందో, కలుషం లేకుండా ఉంటుందో, మమాత్మ సర్వభూతాత్మ అన్నారు. ఆ శిశువు అంత గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళ పేరెంట్స్కు నన్య చూపించి స్వామి 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 అంటున్నాడు. ఇట్లా మన యొక్క ప్రచారం ఇంకా ఎక్కువ జరగాలి మన ద్వారా అనేది అక్కడ భగవంతుడు మనకు నిరూపిస్తున్నాడు. ఈ విధంగా మనకు చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ భక్తులకు ఇస్కాన్ గోపాల్ ఈ స్కూల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ భూప్రపంచం పైన, ఎందుకంటే ఈనాటి విద్యార్థులే రేపటి కాబోయే భావి భారత భక్తులు, కృష్ణ భక్తులు కావాలి. అటు కావాలంటే
మీలాంటి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము చేయలేనిది మాకు చేతగానేది మీరు చేస్తున్నందుకు మీకు చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. ప్రతి ఒక్కరూ ప్రొద్దుటూరి ఈ గోపాల్ స్కూల్ యూట్యూబ్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా మన ఈ గోపాల్ స్కూల్ ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, మొత్తం ఈ భూమిపైన అంతా కూడా ఈ గోపాల్ స్కూలు విద్యార్థులు మంచి నిపుణత కలిగి రాబోయే భవిష్యత్తుకు కృష్ణ భక్తి ప్రచారకులుగా కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్ను లైక్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.